సంఘర్షణలు. ఈ సంఘర్షణలు అనేవి కర్ట్ లెవిన్ రాశారు. సంఘర్షణ అంటే రెండు విరుద్ధమైన కోరికల మధ్య తన్యత వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితినే సంఘర్షణ అంటారు. ఇది రాసింది డగ్లస్ అండ్ హాలెండ్. ఈ నిర్వచనం ఇచ్చింది డగ్లస్ అండ్ హాలెండ్. మరో నిర్వచనం చూద్దాం. సంఘర్షణ అంటే రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితినే సంఘర్షణ అంటారు. రెండు లేదా ఎక్కువ విరుద్ధమైన కోరికల ఫలితంగా వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడిన ఉద్రిక్త స్థితినే సంఘర్షణ అంటారు అని కేట్స్ అండ్ లెర్నర్ ఈ నిర్వచనాన్ని ఇచ్చారు. మరో నిర్వచనం చూద్దాము. సంఘర్షణ అంటే రెండు సమానమైనటువంటి లేదా సమాన ప్రాధాన్యం ఉన్న కోరికలలో ఏదో ఒకటి మాత్రమే తీర్చుకోవలసి వచ్చినప్పుడు, రెండు సమానమైన అవసరాలలో ఏదో ఒకటి మాత్రమే సంతృప్తి పరుచుకోవలసి వచ్చినప్పుడు, రెండు సమానమైన లక్ష్యాలలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు, ఇలా సమాన ప్రత్యామ్నాయాలలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకునే సందర్భంలో వ్యక్తికి ఒక తన్యతతో కూడినటువంటి ఉద్విగ్న స్థితి ఏర్పడుతుంది. దానినే సంఘర్షణ అంటాం. సంఘర్షణ అంటే మనకి ఇన్ని నిర్వచనాలు ఈ విధంగా ఉంది. ఇక్కడ తన్యత అంటే మనకు టెన్షన్,